మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సార్, మనకి బాడీలో కాల్షియం డెఫిషియన్సీస్ ఇవన్నీ ఉన్నప్పుడు కాల్షియం ఏ ఫామ్లో తీసుకుంటే బెస్ట్ అబ్జర్వ్ అవుతుందంటారు? దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. బికాస్ ఏమవుతుందంటే చాలామంది బాటిల్ తీసుకొస్తారు అమెరికా నుంచి. సార్ ఈ బాటిల్లో ఇది ఉంది, ఈ బాటిల్లో 4 బాటిల్స్ పెడతారు, పెద్ద పెద్ద బాటిల్స్. అవును, కాస్కో సన్ పంపించారు, మా డాక్టర్ పంపించాడు, మా సనీలా పంపించాడని అన్నీ పెడతారు. సో చెప్తాను, అమ్మా ఇది ఈ టాబ్లెట్ తీసుకుంటే నాకు బెనిఫిట్ కాదు, మీకు ఎంత బెనిఫిట్ అవుతుందో తెలియదు, కానీ ది కంపెనీ పీపుల్ బెనిఫిట్ అ లాట్. ఇది పాయింట్ చెప్పేశారు. ఫార్మస్యూటికల్స్ ఆర్ దే మేకింగ్ మనీ. అంటే నథింగ్ అగెన్స్ట్ ఎనీ ఫార్మస్యూటికల్ కంపెనీ, బట్ దట్స్ హౌ దే మేక్ మనీ. అండ్ ఏమవుతుందంటే మనము ఇఫ్ యూ టేక్ 1 glass ఆఫ్ మిల్క్ ఎవ్రీ డే, ద 2 calcium tablets. ఓహో. 1 glass ఆఫ్ పెరుగు తీసుకున్నాం అనుకోండి, బటర్ మిల్క్, 2 calcium tablets ఉన్నాయి. సో న్యూట్రిషియస్ హెల్దీ డైట్ తీసుకున్నప్పుడు దే ఇస్ నో నీడ్ ఫర్ సప్లిమెంటేషన్. అది జాగ్రత్త పడాలి. మనము కాల్షియం ఎన్ని టాబ్లెట్స్ తీసుకున్నా మన బాడీలో ఎంత అవసరం ఉందో అంతే పోతుంది. అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉండి ఎంత కాల్షియం తీసుకున్నా కూడా బాడీలోకి వెళ్ళదు. సో మనకు కావాల్సింది బోన్ హెల్త్కు విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి ఎనఫ్ ఉండి మనం నార్మల్ ఫుడ్లోనే మనకి ఎనఫ్ కాల్షియం ఉంటుంది. సో అన్లెస్ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లాక్టేటింగ్ ఉమెన్ కానీ వాళ్ళకి సప్లిమెంట్స్ అవసరం ఉంటుంది, చిల్డ్రన్కి అవసరం ఉంటుంది. హెల్దీ రిమైనింగ్ పీపుల్ కాల్షియం సప్లిమెంట్స్ అవసరమే ఉండదు. రైట్. డాక్టర్ కేజీ రెడ్డి గారు, మీది అపారమైన అనుభవం. మా సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ మెసేజ్ ఇవాళ, అండ్ మీతో ఇలాగ కంటిన్యూస్గా మేము ఇంటర్వ్యూస్ చేసి మన కాన్వర్జేషన్స్ ద్వారా ప్రేక్షకులకి క్రెడిబుల్ అండ్ కరెక్ట్ నాలెడ్జ్ అందించాలి హెల్త్ కేర్ గురించి అని మేము సంకల్పిస్తున్నాం. వీ నీడ్ యువర్ పర్మిషన్ టు స్టార్ట్ యువర్ ఓన్ వర్టికల్ ఛానల్. కేజీ రెడ్డి గారి ఛానల్ అంటే ఎక్కడ మీరు డాక్టర్ కేజీ రెడ్డి గారు అంటే ఆయన చెప్పే మాటలన్నీ విని అందరూ ఇన్స్పైర్ అవుతారని. థ్యాంక్ యూ. మీ మెసేజ్ ఇది ఎలా అంటే నేను చెప్పినట్టు డాక్టర్స్కే కాకుండా ప్రతి మనిషికి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ప్రతి ఒక్కరికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ హెల్త్ స్పాయిల్ అయిన తర్వాత ఒకటే ప్రాబ్లం కనిపిస్తుంది మనకు, డే నైట్ హెల్త్ గురించే. మనం దేని మీద ఫోకస్ చేయలేము, ఏ పని చేయలేము, డే అండ్ నైట్ అదే ఆలోచిస్తూ ఉంటాం. కానీ హెల్త్ స్పాయిల్ అయినంత వరకు వెయిట్ చేయకుండా ముందే దాన్ని జాగ్రత్తగా, మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉంటుందంటే ప్రివెంటివ్ హెల్త్ మీద చాలా తక్కువ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే ప్రివెంటివ్ హెల్త్ అనేది ప్రాబబ్లీ ఇట్స్ నాట్ ప్రాఫిటబుల్, నాట్ వెరీ మనీ మేకింగ్. ఎందుకంటే ఏ పేషెంట్ని మేము డిసీజ్ వచ్చిన తర్వాత ట్రీట్ చేస్తే ఏమవుతుంది, మోర్ ఎక్స్పెన్సివ్ అండ్ మోర్ బెనిఫిషియల్ ఫర్ ద డాక్టర్స్ అండ్ హాస్పిటల్. ప్రివెంటివ్లో నార్మల్ పర్సన్కు డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేయడం అనేది మాకు పెద్ద బెనిఫిట్ ఉండకపోవచ్చు, కానీ పేషెంట్స్కు అందరికీ చాలా బెనిఫిట్. మీ సుమన్ టీవీ వాళ్ళు ఈరోజు నుంచి 1 hour డైలీ మీ హెల్త్ గురించి ఆలోచించుకోండి. ఎనీ ఫార్మ్ ఆఫ్ యాక్టివిటీ, అంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తారా, లేకపోతే మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఏదో యోగా, ఏదో ఓన్ యాక్టివిటీ, అంటే ఓన్ యాక్టివిటీ మీ మైండ్ను కంప్లీట్గా డిస్ట్రాక్ట్ చేసే యాక్టివిటీ కావాలి. అది చాలా ఇంపార్టెంట్. కూర్చొని మళ్ళీ వర్క్ గురించే మా బాస్ ఇలా అన్నాడు, మా వాడు ఇలా తిట్టాడు, ఇలా బిహేవ్ చేసింది అనుకోకుండా డిఫరెంట్ యాక్టివిటీ, సంథింగ్ విచ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ డే టు డే యాక్టివిటీ మీరు మర్చిపోవాలి. ఈరోజు చేసిన పని మర్చిపోవాలి. దట్స్ అ సీక్రెట్ ఆఫ్ యువర్ హెల్త్. అండ్ ఎనఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉందనుకోండి, హెల్తీగా వెరీ ఈజీ టు లివ్ 100 years నౌడేస్. చాలా బాగుంది సార్, వెరీ ఇన్స్పైరింగ్ అండ్ యువర్ అ గ్రేట్ లెజెండ్ సార్. ఒకరోజు కూర్చుని మీ చేత అన్ని కేసులు చెప్పించుకుంటేనే మా మనసు నిండిపోతుంది. హౌ వీ టేక్ సర్జన్స్ అండ్ డాక్టర్స్ ఫర్ గ్రాంటెడ్ సార్. ఆల్ హ్యాట్స్ ఆఫ్. మీలాంటి వ్యక్తులు మన మెడికల్ ఫీల్డ్లో ఉండడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడబడుతున్నాయి సార్. మీకు చాలా ధన్యవాదాలు. వి బౌ టు యూ. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ యువర్ కైండ్నెస్. థ్యాంక్ యూ సార్.